నమస్తే, నేను సిరి. ఏపీలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా వరకు అన్ని చేంజెస్ వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే నామినేటెడ్ పోస్టుల గురించి అయితే చాలా వరకు ఫస్ట్ నుంచి కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. అందులో ప్రత్యేకించి టీటీడీ చైర్మన్ ఎవరికి వస్తుంది ఏంటి అనేది కూడా చాలా వరకు ఆ పోస్ట్ కోసం చాలామంది పేర్లు కూడా మనము చాలామంది పేర్లను అయితే అనుకున్నాం, వీళ్ళు వాళ్ళని అనుకున్నాం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక్క క్లారిటీ అయితే ఇచ్చారు. దీంతో ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, చాలా రోజుల నుంచి ఈ నామినేటెడ్ పోస్టుల గురించి అయితే ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో పర్టికులర్గా చూసుకున్నట్టయితే ఈ టీటీడీది ఏదైతే ఉందో చైర్మన్ పర్సన్కి ఎవరు అనేది కూడా చాలా వరకు పేర్లు వచ్చాయి. మనకి వచ్చినా కూడా ఎప్పుడు కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కన్ఫర్మ్ చేస్తూ ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? సో చంద్రబాబు నాయుడు గారు చూచాయిగా చెప్పారు, ముహూర్తం ఫిక్స్ చేశారు. ఎప్పుడు ఇస్తాము అనేది ఆయన క్లియర్గా సంకేతాలు అయితే ఇచ్చారు. ఆయన 2 days క్రితం మాట్లాడినటువంటి మాటలను బట్టి కనుక చూస్తే ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు నియామకం జరుగుతుంది, అలాగే 2వ విడత నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఎప్పుడు వెలువడతాయి అనేది ఆయన చాలా క్లియర్గా సూత్రప్రాయంగా హింట్ ఇచ్చారు. మరి అబ్జర్వ్ చేశారో లేదో అందరూ, హింట్ అయితే ఇచ్చారు. సో ఆ హింట్ని బట్టి చూస్తే 2వ జాబితా ఎప్పుడు వస్తుంది అని అంటే ఖచ్చితంగా 2వ జాబితా ఆ ముహూర్తం అయితే పెట్టేశారు చంద్రబాబు గారు. ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తం ప్రకారం 2వ జాబితా రాబోతుంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దాన్నే చెప్పారా లేదా అంతా చెప్పారంటే అన్నీ చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు 2వ విడత నామినేటెడ్ పోస్టుల యొక్క పదవుల యొక్క పందారం అనేది ఉండబోతుంది అని ఆల్రెడీ మొదటి విడత వచ్చేసింది. మొదటి విడత వచ్చిన తర్వాత చాలా వరకు పెద్దగా అభ్యంతరాలు లేకుండానే ఉంది, 1-2 తప్ప. సహజంగా 1-2 అనేది ఏ నామినేటెడ్ పోస్టులు అనౌన్స్ చేసినప్పుడైనా వస్తాయి. కానీ ఈసారి అందరికీ ఆమోదయోగ్యమైన సంతృప్తి కలిగించేటువంటి జాబితా మొదటి నామినేటెడ్ పోస్టుల్లో ఉంది. సో ఎవరెవరికి ప్రాధాన్యం ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఆ ఎంపిక కూడా ఎలా జరుగుతుంది అనేది కూడా చెప్పారు చంద్రబాబు గారు. ఎంపిక కూడా ఎవరైతే పార్టీ కోసం త్యాగం చేశారో, గత ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేసేటువంటి అవకాశాన్ని కోల్పోయారో అలాంటి వాళ్ళకి మొదటి ప్రాధాన్యత, అలాగే బ్యాక్ ఎండ్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పారు. బ్యాక్ ఎండ్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు. పార్టీ పరంగా పనిచేసినటువంటి వాళ్ళకి మొదటి జాబితాలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే 2వ జాబితా కోసం చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే 2వ జాబితా కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు నియామకం ఉంటుంది కాబట్టి ఎదురు చూస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు, దీని మీద అసలు ఇస్తారా ఇవ్వరా, ఇన్ని రోజుల 4 months అయిపోయింది, నామినేటెడ్ పోస్టులు ఇవ్వట్లేదు అనేటువంటి ఒక అసహనం కొంతమందిలో ఉంది. కానీ అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక హింట్ ఇచ్చారు. తిరుమల ఆయన బ్రహ్మోత్సవాలకు వెళ్తూ పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆయన ఒక హింట్ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుని ఏర్పాటు చేస్తాను అని చెప్పి. ఆ బోర్డుని ఏర్పాటు చేస్తే మిగతా నామినేటెడ్ పోస్టులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మిగతా ఏం పెద్ద టఫ్ కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటు చేయడమే చంద్రబాబు నాయుడికి కత్తి మీద సాము. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి కత్తి మీద సాము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత వివాదంలోకి వెళ్ళిందో మనం చూస్తున్నాం. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ చిన్న పొరపాటు జరిగినా కానీ అది హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, సున్నితమైనటువంటి అంశం. ఏమీ లేకుండానే ఉన్నట్టు క్రియేట్ చేశారు. నిన్న అనుకుంటా ఏదో యంగమాంబ అన్నదాన సత్రంలో జర్రి ఏదో కనిపించింది అని చెప్పేసి. అంతకుముందు జర్రీలు కాదు, అనేక సందర్భాల్లో బల్లులు కనిపించాయి, ఇవన్నీ కనిపించాయి. కానీ అక్కడ అటువైపు మీడియా ఉంది, సొంత మీడియా ఉంది, కూలి మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. ఆడేదో జర్రీ కనిపించింది అని చెప్పి వాళ్ళు పెద్ద న్యూస్ చేశారు. కానీ వాస్తవం ఏంటి, అసలు అది ఏమీ జరగలేదని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఈవో ఇచ్చినటువంటి ప్రకటన. ఏమీ లేకుండా ఉన్నట్టు క్రియేట్ చేసేసి దాన్ని ప్రజల్లోకి పంపించే ప్రయత్నం. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ప్రయత్నాలు ఇంకా జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ప్లస్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వేసిన తర్వాత, బోర్డు నియామకాలు చూసిన తర్వాత, చైర్మన్ ఎంపిక తర్వాత ఇంకా మరింత
వివాదం చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే గత బోర్డులో సగం మంది నేరస్తులు ఉన్నారు, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. పైగా వ్యాపారవేత్తలు ఉన్నారు అని చెప్పి కూడా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు నియామక విషయంలో చాలా లోతుగా ఆలోచించి అన్ని కోణాల నుంచి ఆలోచించి ఈ నియామకాన్ని చేపడతారు. అందుకే టైం తీసుకుంటున్నారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఒకటి. రెండు, అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు చైర్మన్ ఎవరిని వేస్తారనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముహూర్తం అయితే పెట్టేశారు. బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత వెంటనే దీన్ని అనౌన్స్ చేస్తానన్నారు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు ముందైతే లేదని చెప్పారు, బ్రహ్మోత్సవాల తర్వాత మాత్రమే ఉంటుందని చెప్పి హింట్ ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో బ్రహ్మోత్సవాల తర్వాత అనౌన్స్ కాబోయేటువంటి ఈ బోర్డుకి సంబంధించి చైర్మన్ ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద చర్చ జరుగుతుంది ఇప్పటికే కూడా. అయితే ఇక్కడ ఈ చర్చని పెద్ద ఎత్తున చేస్తున్నారు కొంతమంది వ్యూహాత్మకంగా, చంద్రబాబు నాయుడు గారిని ఇరుకుని పెట్టేటట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెజర్ తీసుకొచ్చేటట్టు. చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యక్తికి ఇవ్వకపోతే అసలు ఈయన బ్రహ్మాండం బద్దలైపోద్ది అన్నట్టుగా ఒక వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు కొంతమంది. అయితే ఆయన మదిలో వేరే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి ఒక అవగాహన ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ప్రచారం జరుగుతున్నటువంటి పేర్లలో ఉండేటువంటి ఒకళ్ళిద్దరిని పిలిచి కూడా చెప్పినట్టు మనకు సమాచారం ఉంది. మీరు ఆశించవద్దు, ఆ పదవిని మీకు ఇవ్వలేము, మీరు వ్యాపారం చేసుకుంటున్నారు, మీరు రకరకాల కార్యకలాపాలు ఉన్నారు, ప్లస్ అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం నియామకం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో మీకు ఇవ్వలేను అని చెప్పి కూడా చెప్పినప్పటికీ కూడా సోషల్ మీడియాలో కానీ లేదా ఈ వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేదా కావాల్సినటువంటి మీడియాలో కానీ ఖచ్చితంగా నాకే వస్తుంది అని చెప్పి ఒకళ్ళిద్దరు ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళే చెప్పుకుంటున్నారు ఎవరికి వాళ్ళే. ఒక ఇద్దరు ముగ్గురు ఏం చేస్తున్నారంటే, చంద్రబాబు గారు నాకు చెప్పారు, నేను కలిశాను, నాకు ఫోన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, నాకే వస్తుందని చెప్పారు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. సహజంగా ఎవరు కూడా తనకే వస్తుందని చెప్పి చెప్పుకోరు ఎవరు. కానీ విచిత్రమైనటువంటి పరిణామం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్ ఎంపిక విషయంలో తనకే వస్తుందని చెప్పేసి ఎక్కడికక్కడ చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఫోన్లో అని చెప్పి చెప్పడం కూడా మొదలుపెట్టారు. సహజంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరితో ఫోన్లో మాట్లాడరు నాకు తెలిసినంత వరకు. పర్సనల్గా ఆయన ఏదైనా అపాయింట్మెంట్ ఇచ్చో లేదంటే వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళితే వీళ్ళు చెప్పింది వింటారు తప్పితే ఆయన వైపు నుంచి రాదు. సహజంగా ఆయన వైపు నుంచి రిప్లై రాదు. నీకు ఇస్తానా ఇవ్వనా అనేది కూడా చెప్పరు. తర్వాత చూద్దాంలేమ్మా అంటారు. దాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు లేదని, అంతే తప్ప ఇస్తానా ఇవ్వరా అనేది కూడా చెప్పరు. పని ఇచ్చే పని అయితే కూడా నీకు ఇస్తున్నానని కూడా చెప్పరు. అది ఎప్పుడు సందర్భమో అప్పుడు చెప్పేస్తారు. లిస్టు ఆల్రెడీ విడుదలవుతుంది అప్పుడు తెలుసుకుంటారు. అంతే తప్ప ముందే పిలిచి నేను నీకు ఇస్తున్నానని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఉండదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. చంద్రబాబు నాయుడు గారి గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు అయితే ఇవి నమ్మరు. కానీ చాలామంది దగ్గర నుంచి చూడరు కాబట్టి ఆయన ఏ విధంగా ఉంటుంది అనేది నమ్ముతారు. సో దీంతో ఒక ఇద్దరు ముగ్గురు ఏం చేస్తున్నారంటే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. నాకే అంటే నాకే అని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రచారంలో ఉన్నటువంటి పేర్లు బహుశా ఉండకపోవచ్చు. ఆయన ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తారు. అనూహ్యమైనటువంటి మనం ఇప్పటివరకు చర్చలో రానటువంటి ఇప్పటివరకు విననటువంటి వాళ్ళు ఆ పేర్లు మనం తెర మీద చూసే అవకాశం ఉంది. అది కూడా బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుతో పాటు రెండో జాబితాలో మిగిలిన పోస్టులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రెండో జాబితాల్లో కూడా కేవలం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. అలాగే బ్యాక్ ఎండ్లో పనిచేసినటువంటి అవకాశం ఉంది. అంతే తప్ప ప్రతి వాళ్ళు నేను పార్టీ కోసం పనిచేశానని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే ఉండే అవకాశమే లేదు అనేది పార్టీ వర్గాల్లో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.